హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. నీట్ 2024 ఇయర్కి సంబంధించినటువంటి ఏదైతే ఎగ్జామ్ రాబోతుందో మనకి ఇంకా ఈరోజు అంటే రేపు అయితే అప్లికేషన్స్ అయితే ఓపెన్ అవుతాయన్నమాట. సో ఈ తరుణంలో మనకైతే డాక్యుమెంట్స్ ఏవైతే నీట్ అప్లికేషన్కి రిక్వైర్డ్ అంటే అవసరం పడతాయో సో అవైతే ఈ వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో అందరికీ ఏంటి అంటే చాలా డౌట్స్ అయితే ఉంటాయి. లైక్ ఏంటి అంటే అంటే తెలియదు అనమాట. ఫస్ట్ ఎవరైతే మీరు నీట్ అప్లికేషన్ ఫస్ట్ టైం చేస్తున్నారో సో వాళ్ళందరికీ చాలా తెలియదు. ఎట్లా అంటే ఇప్పుడు పాస్పోర్ట్ సైజ్ ఫోటో కింద డేట్ ఉంటుంది అండ్ మీ నేమ్ ఎంటర్ చేయాలి అండ్ మీ ఇంకోటి ఏంటంటే పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ తీసుకోవాలి, దాని కింద డేట్ పెట్టాలి అండ్ మీ నేమ్ పెట్టాలి. సో ఎంత ఉండాలి పోస్ట్ కార్డ్ సైజ్ యొక్క ఫోటో యొక్క సైజ్ ఎంత ఉండాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకా కొన్ని అడ్రస్ ప్రూఫ్స్ అడుగుతున్నారు. అడ్రస్ ప్రూఫ్స్ అంటే ఏంటి అనేసి కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకోవాలి మీరు. ఎందుకంటే ఇప్పుడు నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళేసి మీరు అప్లికేషన్ చేసుకునే టైంలో సో వాళ్ళు అడుగుతారనమాట, అన్న ఇక్కడ అడ్రస్ ప్రూఫ్ అని అడుగుతుంది, ఏం పెట్టమంటారు అని అడుగుతారు. సో అప్పుడు మీరు చెప్పలేకపోతే ఏదో ఒకటి పెట్టేసి మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మళ్ళీ ఏంటంటే పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోలో చాలా చేంజెస్ ఉంటాయి. లైక్ 8x5 ఉంటుంది, 8x6 ఉంటుంది, 6x4 ఉంటుంది. సో లైక్ ఇంచెస్ 6 ఇంచెస్ ఇంటూ 4 ఉంటుందన్నమాట. సో లెంత్ 6 ఇంచెస్ ఉండి బ్రెడ్త్ 4 ఇంచెస్ ఉంటుంది. సో అట్లా అంటే వివిధ రకాలైనటువంటి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయన్నమాట. సో అన్నిట్లో సో అన్నీ మీకు తెలియాలి అనే ఉద్దేశంతో ఈ వీడియోలో మీకు పీపీటీ చేసి మరి ప్రెజెంట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ నెక్స్ట్ మనమైతే వీడియో అయితే బిగిన్ చేసేద్దాం. సో అంతకంటే ముందు ఇక్కడైతే ఇంట్రొడక్షన్ అయితే మీరు చదువుకోవచ్చు. సో మనకి నీట్కి కావాల్సినటువంటి అప్లికేషన్ యొక్క ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటి అంటే సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ వచ్చేసి సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ మనకి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే కావాలి. దీని యొక్క సైజ్ ఇక్కడ ఇచ్చినారు కానీ సో ఇక్కడ ఇచ్చినాను కానీ మళ్ళీ మీకు నెక్స్ట్ అయితే సింగిల్గా చూపిస్తూ నేను మళ్ళీ డిస్క్రైబ్ అయితే చేస్తాను సో క్లియర్ కట్గా. సో ఇక్కడైతే చూసుకోండి. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే కావాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అయితే కావాలి ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ సిగ్నేచర్ కావాలి అండ్ క్లాస్ 10th పాస్ సర్టిఫికేట్ అయితే కావాలి అండ్ నెక్స్ట్ కేటగిరీ సర్టిఫికేట్ కావాలి అండ్ 7th వచ్చేసి పీడబ్ల్యూడీ సర్టిఫికేట్. ఇన్ కేస్ మీకు ఫిజికల్లీ వీకెండ్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఈ సర్టిఫికేట్ అయితే కావాలి అండ్ నెక్స్ట్ ఆధార్ సర్టిఫికేట్ కావాలి, లైక్ ఆధార్ కార్డ్ అయితే కావాలి. సో ఇవన్నీ అయితే మీరైతే దగ్గర పెట్టుకోండి. నెక్స్ట్ అయితే మనం అయితే వీడియో అయితే బిగిన్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ అయితే ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఫస్ట్ మనకి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే కావాలి. సో ఇక్కడ కావాలి అంటే లైక్ మనకి సైజ్ వచ్చేసి మీరు అప్లోడ్ చేసే టైంలో సైజ్ ఎంత ఉండాలి అంటే సో మీరు 15 నుంచి 200 KB లోపు అయితే ఉండాలన్నమాట మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్. నేను సజెస్ట్ చేస్తాను లైక్ 150 KB ఉంటే క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. సో లైక్ మీరు ఫోటోగ్రాఫ్ తీసుకునే టైంలో మళ్ళీ ఏంటి అంటే లైక్ వెనకాల బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. సో మీ ఫోటో వచ్చేసి క్లియర్ కట్గా మీ ఫేస్ అయితే మీ చెవులు అండ్ మీ ఫేస్ అయితే క్లియర్ కట్గా కనిపిస్తూ ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, క్లియర్ కట్గా అర్థమైపోయింది కదా మీకైతే. సో లైక్ ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్కి అంత సైజెస్ ఏమి ఉండవు. డైరెక్ట్ మీరు తీసుకెళ్ళేసి స్టూడియోలో అడిగేస్తే వాళ్ళు చెప్తా ఉంటారు. సో లైక్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ తీయండి అని చెప్పేసి వాళ్ళే ఆటోమేటిక్గా సైజ్ అయితే ఇచ్చేస్తారనమాట. కాకపోతే వెనకాల వచ్చేసి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. మీ చెవులు అయితే 2 చెవులు కనిపిస్తూ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ప్లేస్లోకి వచ్చేసి చూస్తున్నట్టయితే మనకి పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే అడుగుతున్నాను అనమాట. పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్లో మళ్ళీ ఇక్కడ నేను చెప్తున్నాను, లైక్ ఇందాక చెప్పాను కదా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్లో మనకైతే క్యాండిడేట్ యొక్క నేమ్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ మీది ఉంది కదా ఫోటో అండ్ మీ ఫేస్ అయితే కనిపిస్తూ ఉండాలి. సో ఇక్కడ కింద వచ్చేసి చూసినట్టయితే మీ క్యాండిడేట్ యొక్క నేమ్, మీ ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. లైక్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్కైనా అండ్ పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్కైనా రెండింటికి సో కింద మీ నేమ్ అండ్ ఇక్కడ మీ డేట్ ఆఫ్ టేకింగ్ ఫోటో. సో లైక్ మళ్ళీ చెప్తున్నాను వినండి. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కాదు, కింద మీ నేమ్ కింద పెట్టాల్సింది. సో డేట్ ఆఫ్ టేకింగ్ ఫోటో పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. ఫోటోగ్రాఫ్ ఎప్పుడు తీసినారో సో లైక్ ప్రీవియస్గా 3 months లోపు అయితే తీసి ఉండాలి ఫోటో. సో లైక్ ఏంటి అంటే మీరు ఇదివరకు తీసుకున్నటువంటి ఫోటో అయినా పర్లేదు, కాకపోతే మీరు అయి ఉండాలి. ఆ ఫోటో తీసేసుకొని దాని కింద వచ్చేసి డేట్ అండ్ మీ నేమ్ అయితే పెట్టాలి. సో మీ డేట్ ఆఫ్ బర్త్ పెట్టకూడదు, ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను. డేట్ ఆఫ్ టేకింగ్ ఫోటో అంటే రీసెంట్ టైమ్స్లో ఏదైనా డేట్ వేయండి. లైక్ జనవరి 26, జనవరి 15, ఫిబ్రవరి 1, లేదంటే ఫిబ్రవరి 5. సో అట్లా పెట్టండి, డేట్ ఆఫ్ టేకింగ్ ఫోటో పెట్టండి, డేట్ ఆఫ్ బర్త్ కాదు. మళ్ళీ చెప్తున్నాను వినండి. సో ఓకేనా, అది క్లారిటీ తెచ్చుకోండి ముందైతే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ యొక్క సైజెస్ ఎంత ఉండాలి అంటే సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చినాను. సో ఇక్కడ మనకి బ్రెడ్త్ వచ్చేసి ఎంత ఉంటుందంటే లైక్ 4 inches ఉండాలి అండ్ ఇక్కడ లెంత్ వచ్చేసి ఫోటో యొక్క ఇట్లా సైడ్ నుంచి లెంత్ వచ్చేసి చూస్తే
సో 6 ఇంచెస్ ఉండాలి. ఇందులో మీ ఫోటో రావాలి. ఫోటో కింద వచ్చేసి మీ నేమ్, మీ ఫుల్ నేమ్ రావాలి అండ్ మీ డేట్ ఆఫ్ టేకింగ్ ఫోటో రావాలి. ఓకేనా? సో ఇది మళ్ళీ మీకు నీట్ ఎగ్జామ్ రాసే టైంలో వాళ్ళు తీసుకుంటారు అలాంగ్ విత్ యువర్ హాల్ టికెట్తో పాటుగా. సో వాళ్ళైతే ఇదైతే తీసేసుకుంటారు ఈ ఫోటోగ్రాఫ్. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి మళ్ళీ. సో లైక్ మిగతా ఛానల్ వాళ్ళు అనుకుంటారు ఇది ఏంటో అంటే లైక్ నీట్ రాసి నీట్ ద్వారా సీట్ వచ్చి పొందిన వాళ్ళకి తెలుస్తుంది. సో ఎట్లా ఉంటుంది ప్రాసెస్ అనేసి. సో వేరే వాళ్ళకి తెలియదు ఫ్రెండ్స్. సో అందుకోసమే నేను నీట్ రాశాను కాబట్టి నాకు అన్నీ తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. సో లైక్ ఎగ్జామ్ టైంలో వాళ్ళైతే తీసుకుంటారు అలాంగ్ విత్ హాల్ టికెట్తో పాటుగా. సో మీ పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే తీసేసుకుంటారు. గుర్తుపెట్టుకోండి. సో దాని కింద నేమ్ ఉండాలి అండ్ మీ డేట్ ఆఫ్ టేకింగ్ ఫోటో ఉండాలి అండ్ మీ ఫోటో వచ్చేసి క్లియర్ కట్గా కనిపిస్తూ ఉండాలి అండ్ 6x4 ఇంచెస్ అయితే కన్ఫర్మ్గా ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూస్తే థర్డ్ ప్లేస్లో వచ్చేసి చూసినట్టయితే మనకి ఇక్కడ మీ సిగ్నేచర్ అయితే ఇంపార్టెంట్. సిగ్నేచర్ వచ్చేసి అది కూడా బ్లాక్ పెన్తో ఉండాలి, బ్లాక్ పాయింటెడ్ పెన్తో. సో వైట్ పేపర్ పైన అంటే A4 షీట్ ఉంటుంది కదా, క్లియర్ కట్గా వైట్ పేపర్ పైన మీరైతే సో సైన్ అయితే సిగ్నేచర్ అయితే పెట్టాలన్నమాట. లైక్ మీ నేమ్ రాస్తారా లేదంటే మీరు ఫ్యూచర్లో ఇప్పుడు మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరు పెట్టేటటువంటి సిగ్నేచర్ ఏదైతే ఉందో సో మీకు సీట్ దేంట్లో వచ్చినా, ఏ కోర్స్లో వచ్చినా లైక్ MBBS, BDS అండ్ BHMS అండ్ BAMS ఎందులో వచ్చినా కానీ సో మీకు మీ కోర్స్ డ్యూరేషన్ అయిపోయేంత వరకు ఇదే సైన్ అయితే కంటిన్యూ చేయాలి ఫర్ ఆల్ ఎగ్జామ్స్. గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు పెట్టే సైనే మిమ్మల్ని మొత్తం డిసైడ్ అవుతుంది అండ్ మీరు ఇప్పుడు పెట్టుకున్నటువంటి ఫోటో ఏదైతే ఉందో సో ఆ ఫోటోని మీ ఐడి కార్డ్ పైన అండ్ మీ మెమోస్ పైన వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో లైక్ మళ్ళీ మీరైతే చేంజ్ చేసుకోనికి అయితే రాదు. సో మంచి ఫోటో దిగండి అండ్ మంచి సైన్ కూడా సో మంచిగానే పెట్టండి. మళ్ళీ మార్చుకోకుండా ఉండేటటువంటి సైన్ ఏదైతే ఉందో సో అదే పెట్టడానికి అయితే ట్రై అయితే చేయండి. నేమ్ అయితే అంతగా రాయకపోతే బెస్ట్, ఎందుకంటే మీకు ఒక సైన్ అనేది ఉండాలి కాబట్టి కన్ఫర్మ్గా ఇప్పటి నుంచి అలవర్చుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూసినట్టయితే మనకి ఇక్కడ సో లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అయితే కావాలి ఫ్రెండ్స్. లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్తో పాటుగా సో లైక్ రైట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ కావాలి. సో లైక్ ఇక్కడ నేను PPT చేసే టైంలో కొంచెం ఒక 3-4 టైమ్స్ చేశాను PPT. సో అందుకోసమే ఇక్కడ పడలేదనమాట. సో లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అయితే కన్ఫర్మ్గా కావాలి. సో లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్స్ కావాలి. లైక్ మీరు పెట్టే టైంలో సో ఇలా పెట్టకూడదు. గుర్తుపెట్టుకోండి, ఇలా పెట్టకూడదు మన థంబ్ ఇంప్రెషన్స్. సో ఇలా పెట్టాలి. సో నేను ఇక్కడ డిఫరెన్స్ అయితే మీకైతే చూపిస్తున్నాను. మళ్ళీ చూడండి, ఇట్లా మనకి ఈ లెంత్లో పెట్టకూడదు, ఇట్లా బార్గా వెర్టికల్గా పెట్టకూడదు, హారిజంటల్గా పెట్టాలి. మీరు పెట్టేటటువంటి థంబ్ ఇంప్రెషన్ లైక్ ఒక్కటి పెడితే ఇప్పుడు మీరు రైట్ హ్యాండ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ పెడుతున్నారు కాబట్టి సో ఇలాగే పెట్టాలి. సో వెర్టికల్గా పెట్టాలి. సో రెండు ఒక్కటే పేపర్ పైన A4 షీట్ తీసుకొని సో మీరు ఇంక్ పోస్తారా లేదంటే మళ్ళీ వేరే లైక్ మీ దగ్గరికి వెళ్ళేసి స్టాంప్ ప్యాడ్ తీసుకొని స్టాంప్ ప్యాడ్లో పెట్టేసి సో ఇట్లా పెట్టేసేయండి థంబ్ ఇంప్రెషన్స్. ఓకేనా? సో లేదు నెక్స్ట్ మీకు మళ్ళీ అడుగుతుంది లైక్ అన్ని ఫింగర్ ప్రింట్స్ మీకు మీ హ్యాండ్ మీ 10 ఫింగర్ ప్రింట్స్ అయితే పెట్టమని అయితే చెప్తుంది. లైక్ ఇది ఎట్లా పెట్టాలి అంటే సో లైక్ మీ వేళ్ళు ఉన్నాయి కదా, సో వైట్ పేపర్ తీసేసుకొని సో వైట్ పేపర్లో సో మొత్తంగా మీ ఫింగర్స్ అయితే ఇలా పెట్టాలి. సో ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్, రింగ్ ఫింగర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి లిటిల్ ఫింగర్ అండ్ ఇక్కడ మీ థంబ్ సో ఇట్లా పెట్టేసి నెక్స్ట్ సో ఇటు కూడా సేమ్ అదే విధంగా పెట్టాలి. సో ఇట్లా 10 ఫింగర్స్ ఒకే పేపర్ పైన పెట్టేస్తే లైక్ అంత కనిపించకుండా పర్లేదు, లైక్ మీరైతే పెట్టేసేయండి. ఓకేనా? సో పెట్టేసి ఒక్కటి తీసేసుకోండి లైక్ A4 షీట్స్ పైన ఇది ఇట్లా హారిజంటల్గా పెట్టాలి. సో A4 షీట్ అడ్డం తింపేసేసి సో మీరు ఇలా పెట్టేసేయాలన్నమాట. సో పెట్టేసిన తర్వాత మొత్తం 10 ఫింగర్ ప్రింట్స్ పెట్టాలి. సో లైక్ రైట్ అండ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్స్ వచ్చేసి వేరే సెపరేట్ పేజ్లో పెట్టేసేయాలి. అది కూడా మీరు రైట్ అండ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్స్ వచ్చేసి సో ఇలా పెట్టాలి. ఇక్కడ కింద కనిపిస్తుంది కదా ఇలా, సో ఇలా పెట్టాలి. కానీ మీ కొన్ని కాలేజెస్లో ఏం చేస్తారంటే లైక్ వాళ్ళు మీ దగ్గర తీసుకునే టైంలో ఇలా తీసుకుంటారు, ఇలా పెట్టకూడదు అని చెప్తారు. సో ఇలా తీసేసుకుంటారు. ఓకేనా? సో అందుకోసమే నేను డిఫరెన్సెస్ అయితే మీకు చెప్పిస్తున్నాను. సో లైక్ ఇన్ కేస్ ఈ వీడియో అర్థం కాకపోతే మళ్ళీ ప్రీవియస్ బ్యాక్వర్డ్ చేసేసి చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ 5th ప్లేస్లోకి వచ్చేసినట్టు చూసినట్టయితే మనకి 10th క్లాస్ 10th యొక్క పాస్ సర్టిఫికేట్. సో మీరు తెలంగాణలో చదువుతారా లేదంటే ఆంధ్రప్రదేశ్లో చదువుతారా, ఎక్కడ చదివినా కానీ మీకు సంబంధించినటువంటి 10th క్లాస్ సర్టిఫికేట్ ఏదైతే పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉందో సో అది కూడా తీసేసుకుని పెట్టుకోండి. అది దాని సైజ్ వచ్చేసి కూడా మీరైతే బిలో 300 KB అయితే ఉండాలన్నమాట. సో నేను సజెస్ట్ చేస్తున్నాను 200 KB అయితే ఉండాలి కన్ఫర్మ్గా. సో ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఎందుకంటే మీరు ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నారు కాబట్టి ఇంటర్మీడియట్లో మీ సర్టిఫికేట్ రాలేదు కాబట్టి సో అందుకోసమే అది కన్ఫర్మ్గా ఉండాలి 10th క్లాస్. నెక్స్ట్ వచ్చేసి చూసినట్టయితే మనకి 6th ప్లేస్లో వచ్చేసి కేటగిరీ సర్టిఫికేట్.
కేటగిరీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్. ఎందుకంటే దీని పరంగానే మీకైతే రిజర్వేషన్ అయితే వర్తిస్తుందనమాట. రిజర్వేషన్ క్యాండిడేట్స్ అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకైతే కన్ఫర్మ్గా ఈ సర్టిఫికేట్ అయితే కావాలి. సో దీని సైజ్ వచ్చేసి 50 to 300 KB అయితే ఉండాలన్నమాట. సో ఈ సర్టిఫికేట్ వచ్చేసి ప్రీవియస్ 2 years బ్యాక్దే ఉండాలి. అంటే 2 years బ్యాక్ లోపల అయి ఉండాలి. సో అంటే ఎప్పటిదో మీ చిన్నప్పటి నాటి తీసుకొని వచ్చి 10 years బ్యాక్ తీసుకొస్తే మాత్రం కుదరదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి 2 years లోపు ఉన్నటువంటి సర్టిఫికేట్ అయితేనే ఇక్కడ వ్యాలిడ్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి చూసినట్టయితే మనకి ఇక్కడ 7th ప్లేస్లో వచ్చేసి PWD సర్టిఫికేట్. అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళైతే తప్పకుండా మీ సర్టిఫికేట్ అయితే డిజబిలిటీ సర్టిఫికేట్ అయితే తీసేసుకొని సో దాన్ని 50 నుంచి 300 KB వరకు అయితే మీరైతే కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో మీరైతే అదైతే దగ్గర అయితే పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 8th ప్లేస్లో వచ్చేసి చూసినట్టయితే మనకి అడ్రస్ ప్రూఫ్ అయితే కావాలన్నమాట. సో కొందరు అనుకుంటారు అన్న అడ్రస్ ప్రూఫ్ అంటే మాకేం దొరకట్లేదు, మాకేం తెలియట్లేదు అనేసి. సో అడ్రస్ ప్రూఫ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీ ఆధార్ కార్డ్ పెట్టచ్చు, లేదంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ పెట్టుకోవచ్చు. సో ఇట్లా ఉంటాయన్నమాట. సో ఇవైతే తప్పకుండా మీరైతే పెట్టాలన్నమాట. ఆధార్ కార్డ్ మనకి అడ్రస్ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్ పెట్టేస్తే సరిపోతుంది. సో ఆధార్ కార్డ్ మళ్ళీ మీరు ఫ్రంట్ సైడ్ పెట్టేస్తే సరిపోతుందా అని అనుకోవద్దు. సో బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ బోత్ సైడ్ తీసేసుకొని మెర్జ్ చేసేసుకొని ఒక పీడిఎఫ్లో ఆ పీడిఎఫ్ని అయితే మీరైతే బిలో 300 KB వరకు క్రాప్ చేసుకొని పెట్టుకోవాలి. సో అది సో బోత్ సైడ్స్ అయితే కన్ఫర్మ్గా ఉండాలి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇవైతే మీరైతే దగ్గర పెట్టేసుకోండి. సో మీకోసం అయితే నేనైతే ఇంతగానం చేశాను కాబట్టి తప్పకుండా లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. ఇప్పటి నుంచి అయితే మీకు ఫ్రీ గైడెన్స్ అయితే ఇస్తాను. సో ఫర్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్ తర్వాత ఎలా ఉంటుంది, కౌన్సిలింగ్ ప్రక్రియ ఎలా ఉంటుంది సో అనేది నేనైతే ఫ్రీగా మీకు వేరే వాళ్ళు చెప్తారు లైక్ మేము మీకు లైక్ వెబ్ ఆప్షన్స్ మంచివి ఇవ్వాలి అంటే నేను తప్పకుండా మాకు అది ఇంత 300, 400, 500 సెండ్ చేయండి, నేను తప్పకుండా మీకోసం అయితే ఒక లిస్ట్ అయితే ఒక ప్రియారిటీ లిస్ట్ అయితే సెండ్ చేస్తాను అని అయితే వేరే ఛానల్స్ వారు చెప్తారు. కానీ సో మన ఛానల్లో అట్లా ఏం లేదు, డైరెక్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మన వీడియోస్ చూస్తే సో మీకైతే క్లారిటీ అయితే వస్తుంది, సరిపోతుంది, అంత ఎనఫ్ అనమాట. సో ఎందుకంటే ఒక 1000 రూపీస్ 10,000 రూపీస్ అట్లా ఖర్చు పెట్టుకొని వేరే వాళ్ళ దగ్గర తీసుకున్న బదులు సో నేను ఇక్కడ ఫ్రీగా గైడెన్స్ ఇస్తున్నాను కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలానే మరో విషయం ఏంటంటే అన్ని జేపీజీ ఫార్మాట్లోనే ఉండాలి, గుర్తుపెట్టుకోండి ఓకేనా. సో జేపీజీ ఫార్మాట్లో మీ పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ సో ఇవన్నీ అయితే జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. ఆధార్ కార్డ్ వచ్చేసి పీడిఎఫ్ రూపంలో ఉన్నా పర్లేదు. నేను అప్లికేషన్ పడిన తర్వాత అప్లికేషన్ వీడియో ఎలా చేయాలి అనేది నేను తప్పకుండా మీకోసం అయితే చూపిస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇదనమాట ఈ వీడియోలో ఎంత ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఇంతతో అయితే ఆపేస్తున్నాను. సో ఏవైనా కామెంట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. అండ్ మీ రిలేటివ్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ తెలిసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ కోసం అయితే వాళ్ళకి కొరకు అయితే మన ఛానల్ అయితే సజెస్ట్ అయితే చేయండి.